హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. సో ఈరోజు వీడియో ఏంటంటే హెచ్బి హిమోగ్లోబిన్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ, అదే మన ప్రెగ్నెన్సీలో రక్తహీనత రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చింది, నేను దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసినా, ఎంత స్ట్రగుల్ అయినా అప్పుడు అనేది ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నా. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. టాపిక్లోకి వెళ్ళిపోదాము. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పాప అప్పుడు 6 months వరకు నాకు బాగానే ఉంది, 12, 13 అట్లా ఉంది నాకు హెచ్బి హిమోగ్లోబిన్ అనేది ఐరన్. బట్ 7 monthsలోకి వచ్చేసరికి అది బాగానే ఉంది కదా, పోయిన నెల వేయించుకున్నాం కదా, బాగానే ఉంది కదా, ప్రతి నెల ఎందుకు బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అని మేము స్కిప్ చేసినాం. టిఫా స్కానింగ్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం, టిఫా స్కానింగ్తో పాటు. దాని తర్వాత మళ్ళీ ఇంకా నేను చేయించుకోలేదు. నెక్స్ట్ టైం విజిట్ అప్పుడు 6th month విజిట్ అప్పుడు నేను చేయించుకోలేదు. మళ్ళీ 7th విజిట్ అప్పుడు కూడా చేయించుకోలేదు. మేడంకి ఎందుకు డౌట్ వచ్చిందో తెలియదు, అంటే ఫేస్ చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది కదా. సో మేడం ఐస్, టంగ్ అదంతా చెక్ చేసి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోమనింది మేడము. ఆల్రెడీ 2 months అవుతుందిగా, ఒకసారి చేయించుకోండి మళ్ళీ అంటే చేయించుకున్నాము. బ్లడ్ టెస్ట్ చూస్తే అది 7 ఉంది. సో చేయించుకున్నాం, మాకేం తెలియదు. రిపోర్ట్ తీసుకెళ్ళి మళ్ళీ మేడం చూపిస్తే 7 ఉంది, చాలా డేంజర్, ఇమ్మీడియట్గా అడ్మిట్ అయిపోండి, ఈమెకు ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వాలి, గ్లూకోజ్ ఎక్కించి దాంట్లో ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఇమీడియట్గా జాయిన్ అయిపోయింది అనింది. అడ్మిట్ కమ్మంటే నాకు చాలా భయం వేసింది. ఏంది అన్ని తింటూనే ఉన్నాం కదా అని అనుకున్నాం అనమాట. సో అన్ని తింటూనే ఉన్నాం కదా అని మనం అనుకుంటాము. నేను ఏం చేసిన అంటే ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనేది స్కిప్ చేసేసిన అన్నట్టు. బాగానే ఉంది కదా, అది అసలు అవ్వట్లేదు అనేసి నేను స్కిప్ చేసిన 1 month లోపే అది తేడా కొట్టేసి నాకు 7 వచ్చేసింది. సో ఆ ఐరన్ ఇంజెక్షన్ అనేది గ్లూకోజ్కి ఇచ్చి ఆ గ్లూకోజ్ నాకు ఎక్కిచ్చిర్రు. అది ఎంత పెయిన్ఫుల్గా ఉందంటే నా బాధ వర్ణనాతీతము. అది ఎట్లెట్లా లోపలికి పోతుందో నాకు తెలిసింది. పర్టికులర్గా డ్రాప్ అది చాలా స్లోగా పెట్టారు. డ్రాప్ నాకు ఎట్లా లోపలికి పోతుంది అనేది నాకు తెలిసింది. ఇంకా నేను అప్పుడు అసలు అనుకున్నా, ప్రెగ్నెన్సీ అంటే అందుకే కేర్ఫుల్గా ఉండాలని ఇందుకే చెప్తారు కావచ్చు. ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అప్పుడు అర్థమైంది నాకు. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా తినుంటే నాకు ఎట్లాంటి పెయిన్ ఉండేది కాదు, నేను స్ట్రగుల్ అయ్యేదాన్ని కాదు, అండ్ మనీ కూడా ఖర్చు అయ్యేది కాదు. నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే మనీ పోయింది, నేను బాధ అనుభవించాల్సి వచ్చింది. అందుకనే నేనేం చెప్తా అంటే అసలు ఒక్క నెల కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీకు కంపల్సరీ ఎవ్రీ మంత్ హెచ్బి టెస్ట్ చేయించుకోండి. హిమోగ్లోబిన్ టెస్ట్, ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, ఐరన్, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అస్సలు స్కిప్ చేయకండి. అండ్ ఫుడ్లో కూడా మీరు కంపల్సరీ తినాల్సిన ఫుడ్స్, మీకు ఈ రక్తహీనత రావద్దు మీ ప్రెగ్నెన్సీలో అనుకుంటే కంపల్సరీ నువ్వుల లడ్డూలు, చిక్కీలు, పల్లి చిక్కీలు ఉంటాయి కదా అవి, అండ్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. డైలీ తాగండి కంపల్సరీ. డైలీ నైట్ పూట తాగకండి, ఎందుకంటే నైట్ పూట తాగితే మనకు అరగదు కాబట్టి గొంతులోకి వచ్చినట్టు అనిపిస్తుంది. మధ్యాహ్నం పూట ఆఫ్టర్ లంచ్ తర్వాత ఒక నాప్ వేసిన తర్వాత లేసి టీ ఆర్ కాఫీ అట్లాంటివి తాగుతుంటాం కదా, అవి అవాయిడ్ చేసి ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగండి. కంపల్సరీ యాడ్ చేసుకోండి మీ దాంట్లో. వితిన్ మంత్లో మీకు హెచ్బి మొత్తం చేంజ్ అయిపోతుంది. అండ్ సాల్మన్ ఫిష్ ఏమైనా దొరికితే అవైలబుల్లో ఉంటే తెచ్చుకొని అది కూడా తినండి. అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. సో డ్రై ఫ్రూట్స్ అయితే అస్సలు స్కిప్ చేయకండి. డ్రై ఫ్రూట్స్, పాలు అండ్ ఎగ్, డైలీ 2 eggs, 2 సార్లు పాలు, డ్రై ఫ్రూట్స్ అండ్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఇవి అస్సలు స్కిప్ చేయకండి మీ డైట్లో. ఒక పూట అన్నం తగ్గించినా పర్వాలేదు కానీ ఇవి తగ్గియకండి. అందుకనే నేను ఈ ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా, ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉన్నా కానీ. సో మీకు కనుక హెచ్బిలో ఏదైనా తేడా కొట్టిందని మీకు అనిపిస్తే వెంటనే ఇవి ఫాలో కావండి, ఈ డైట్ ఫాలో కావండి, కంపల్సరీ పెరుగుతుంది. మీకు పెరిగిందా లేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీ సజెషన్స్, ఇంకా ఏమేమైనా నా నుంచి ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.